హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. బాగుండాలి, బాగుండడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే ఈ గవర్నమెంట్లో వచ్చేసి రోడ్లు బాగుపడతాయి అనేసి. సో మన విజయవాడలోని రోడ్లే కాదు, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లు కూడా బాగుపడుతున్నాయి. సో వన్ ఆఫ్ ద రోడ్ అయితే చూపిస్తాను. ఇది విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్ అయితే వేశారు. నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ రోడ్ను వెళ్ళాలి అంటే కనీసం ఈ 2 కిలోమీటర్లు ఏముంటుంది, దరిదాపుగా 1 గంట సేపు పట్టేస్తుంది అని అనేవాళ్ళు. వెళ్ళి ఒళ్ళు హోనం అయిపోయేది అనమాట. సో ఇప్పుడు వేసారండి, మామూలుగా లేదు. బయట నుంచి వచ్చేవాళ్లే కాదు, ఆ గ్రామం వాళ్ళు కూడా ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారు నాకు తెలిసి. అదే దుగ్గిరాల. సో విజయవాడ నుంచి తెనాలికి వెళ్ళేటప్పుడు మధ్యలో గ్రామం తగిలిద్ది, దుగ్గిరాల అనేసి. ఆ దుగ్గిరాల రోడ్ నేను మీకు చూపిస్తాను. అసలు ఎంత బాగుందంటే అలా పర్చేసారనమాట. తెనాలి నుంచి పొద్దున 6ంటికి అయితే బయలుదేరాం. ఇక్కడికి వచ్చేటప్పటికి 10 నిమిషాల్లో వచ్చేసాం. ఇది వచ్చేసి పాతలాకులు అంటారు, దుగ్గిరాలి. సో ఇక్కడ నుంచి కిందకి దిగామన్నమాట. రోడ్డు చూడండి, బ్రహ్మాండంగా వేసారు, అసలు మామూలుగా లేదు. ఇంకా 35, 40, 45 స్పీడ్ ఈ రేంజ్లో అయితే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ అంతగా లేదన్నమాట. సో నాకు తెలిసి ఇది మొత్తం వచ్చేసి 2.5-3 కిలోమీటర్లు ఉంటుందేమో అని అనిపిస్తుంది. నేను మీటర్ రీడింగ్ అయితే చూడలేదు. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్గా ఇంతకు ముందు అయితే ఇక్కడ నుంచి ఈ పాతలాకుల దగ్గర నుంచి కొత్తలాకుల వరకు వెళ్ళాలి అనుకుంటే కనుక కనీసం 1 గంట సేపు పట్టేసేది అనేసి అయితే జనాలు అనేవాళ్ళు. నాకు తెలిసి ఈ దుగ్గిరాల వాసులు ఎంతో ఆనందపడిపోయి ఉంటారు. ఇంకా వచ్చి వెళ్ళే వాళ్ళు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు అనమాట. ఇది ఎలా అనిపించిందంటే ఫ్రెండ్స్, మంచి మెట్ట మధ్యాహ్నం ఎండలో కనీసం కాస్తంత చల్లటి 2 గుటకలు దిగినా బాగుండు గొంతులోంచి అనేసి దొరకంగానే కాస్త 2 గుటకలు వేస్తే అబ్బా అని అయితే ఎలా అంటారో ఆ రకంగా ఉంటుంది అనమాట. రోడ్డు బ్రహ్మాండంగా వేశారు. ఇది ఎస్ మలుపు అనమాట, ఇక్కడ ఎస్ టైపు. ఇంకా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంటుంది దుగ్గిరాలది. ఇంకా స్ట్రైట్గా వచ్చేస్తే స్ట్రైట్గా జెండా చెట్టు, కొత్తలాకుల జెండా చెట్టు దగ్గరికి వచ్చేస్తారు. బ్రహ్మాండంగా వేసారనమాట. అసలు కుదుట లేదు. చూస్తున్నారు కదా రోడ్డు అలా పర్చేశారు. చాలా ఆనందకరమైన విషయం. డెవలప్మెంట్ అంటారు కానీ డెవలప్మెంట్లో రోడ్ వేస్ కూడా ఈ రకంగా వేయటం అన్నది ఒక డెవలప్మెంట్ లాంటిదే. ఎంత ఖర్చు అవుద్ది అనుకుంటున్నారు మరి. అలా వేయించటం కూడా ఒక గొప్ప విషయమే. మరి ఇది మన విజయవాడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఫ్రెండ్స్. మన విజయవాడలో కూడా చాలా రోడ్లు అయితే వేశారు. అవి కూడా కొన్ని చూపిస్తాను, చూడండి. చాలా బాగున్నాయి రోడ్లన్నీ. ఇంకో స్పెషల్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మా అమ్మోళ్ళ ఊరు కూడా అనమాట. కొత్త లాకుల దగ్గర జెండా చెట్టు ఉంది కదా, అక్కడ ఉంటుంది. వన్స్ అపాన్ ఏ టైంలో వస్తూ ఉండేవాళ్ళం ఇక్కడికి. 7 అయితే చాలన్నమాట. కారు చీకటిగా అయిపోయేది. అండ్ లోనకి వెళ్ళటానికి బస్సు దిగి ఇంటి వరకు వెళ్ళటానికి కూడా పరుగులు తీసేవాడిని. చీకటిగా ఉంటుంది కదా, పల్లెటూరు ఆ రకంగా ఉండేది. ఇదిగోండి ఇక్కడే అనమాట మా అమ్మ వాళ్ళ ఇల్లు. సో అలాగా ఇది వచ్చేసి ఒక 2.5 నిమిషాలు అయితే పట్టేసింది ఓవరాల్గా జర్నీ. ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చినప్పుడు ఈ కొత్త లాకుల దగ్గర ఇక్కడ కాలువ ఉంటుంది చూడండి, చూపిస్తాను. అక్కడికి వచ్చి దిగేసి చేపలు పట్టేవాళ్ళం అనమాట. సో ఈ రకంగా సమ్మర్ వచ్చినప్పుడు అలా వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, అదే ఈ కాలం అనమాట. మరికొన్ని విజువల్స్తో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. బాయ్.